St. George International School CBSE with IIT NEET coaching. AC campus, swimming pool, indoor and outdoor games, pre-KG to grade 2 admissionలు జరుగుతున్నవి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. అధికారుల అండదండలతో తన భూమిని అక్రమంగా లాక్కోవాలని చూస్తున్నారంటూ సుమన్ టీవీని ఆశ్రయించారు విజయ్ భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి. ఒకసారి మనం వారితో మాట్లాడుతాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, మీరు అధికారుల అండదండలతో నా భూమిని లాక్కోవాలని చూస్తున్నారు, ఎన్నిసార్లు మేము చేసినా కూడా ఇప్పటివరకు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలంటూ మా దగ్గర రావడం జరిగింది. అసలు ఏం జరిగింది సార్ ఈ విషయంలో? నేను పాత సీతారాంపూర్ గ్రామ పంచాయతీ, ఇప్పుడు కరీంనగర్ మున్సిపాలిటీలో కలిసినటువంటి సీతారాంపూర్ గ్రామ పంచాయతీలో 2018లో విజేందర్ రెడ్డి, బండపల్లి సతీష్ అనే వ్యక్తి ద్వారా నేను అన్ని రకాలుగా ఎంక్వైరీ చేసి ఒక 8 గుంటల భూమి నేను ఖరీదు చేయడం జరిగింది 2018లో. దీనికి అప్పుడు గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొని గ్రామ పంచాయతీ ట్యాక్సులు కడుతూ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నా కబ్జాలోనే ఉన్నది. దాని తర్వాత అది కరీంనగర్ మున్సిపాలిటీలో మెర్జ్ అయిన తర్వాత కరీంనగర్ మున్సిపాలిటీ కూడా నేను ట్యాక్సులు కట్టడం జరుగుతున్నది. మీటర్ కనెక్షన్ నా పేరు మీదే ఉన్నది, వాటర్ కనెక్షన్ నా పేరు మీదే ఉన్నది. ఇవన్నీ డ్యూ పర్మిషన్లు ఉన్న తర్వాత సిరిమల్ల లక్ష్మి మల్లేశం అనే ఒక వ్యక్తి ఈ భూమి నాది అని మాపై పై అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దాని తర్వాత ఇది ఆర్డీఓ దగ్గర కేసు నడిచింది. ఆర్డీఓ కేసు లోపల కూడా ఇది సిరిమల్ల లక్ష్మిది కాదు, ఇది విజయభాస్కర్ రెడ్డిది అని క్లియర్ గా జడ్జిమెంట్ ఇచ్చారు. ఆర్డీఓ జడ్జిమెంట్ లో ఓడిపోయిన తర్వాత వాళ్ళు జేసీ కోర్టులో అప్పీల్ చేసుకున్నారు. జేసీ కోర్టు లోపల కూడా ఇది సిరిమల్ల లక్ష్మి మల్లేశంది కాదు, ఇది విజయభాస్కర్ రెడ్డిది అని జేసీ కోర్టు లోపల కూడా మా ఫేవర్ లో జడ్జిమెంట్ రావడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు సబ్ కోర్టు లోపల ఈ జేసీ కోర్టు ఆర్డర్స్ మీద వాళ్ళు ఇంజక్షన్ ఆర్డర్ పోయినరు, అది కూడా డిస్మిస్ చేసిండ్రు. ఇక్కడ డిస్మిస్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ కోర్టుకు పోయినరు. డిస్ట్రిక్ట్ కోర్టులో వాళ్ళ పిటిషనే అలో కాలేదు. అలో కాకపోయేసరికి సరే ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో నేను హౌస్ కన్స్ట్రక్షన్, అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేద్దామని ఒక బిల్డర్ అప్రోచ్ అయినాను. ఆ బిల్డరు నా ద్వారా కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ గారికి ఆర్జీ పెట్టుకున్నాడు. ఆర్జీ పెట్టుకున్న తర్వాత నాకు ఆల్ డ్యూ పర్మిషన్స్ వచ్చినాయి. నేను కన్స్ట్రక్షన్ చేస్తున్నాను. కన్స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో వాళ్ళు కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ కు ఒక దరఖాస్తు పెట్టుకున్నారు, ఈ పర్మిషన్ క్యాన్సిల్ చేయాలి, దీని మీద మాది కూడా అని. అది దాన్ని అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ ఎవరైతే వల్లూరు క్రాంతి, ఆమె మరి దీని మీద కన్స్ట్రక్షన్ మీద అబ్జెక్షన్ వచ్చింది కదా, సరే దీన్ని పంపిస్తాము అని వాళ్ళు ఎంఆర్ఓ కొత్తపల్లి గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. ఆ ఎంఆర్ఓ కొత్తపల్లి కూడా ఇది 22/B కాదు, 22/A విజయభాస్కర్ రెడ్డికి సంబంధించింది అని క్లియర్ గా ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా మీకే క్లియర్ వచ్చింది. ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకొక డిపార్ట్మెంట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత ఆ డ్యూ పర్మిషన్స్ తోటి నేను ఒక 3 months నుంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నాను. అది ఇప్పుడు ప్లింత్ బీమ్ లెవెల్కి వచ్చింది. అంటే నేను ఒక బిల్డర్కి ఇచ్చిన, నేను కన్స్ట్రక్షన్ చేయట్లేదు, ఓం సాయి కన్స్ట్రక్షన్స్ అని వాళ్ళకి నేను బిల్డర్కి ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో వాళ్ళు కమిషనర్ గారికి చెప్పిన, కమిషనర్ గారు మరి వాళ్ళ తరఫున అన్ని డాక్యుమెంట్స్ కరెక్టే ఉన్నాయి, మీరు ఏదనంటే మీరు కోర్టుకు పోయి తెలుసుకోండి అని అంటే, కోర్టుకు పోయి తెలుసుకోవడం కాదు మాకు ఇక్కడ మీరు చెప్పాలి అని అంటే కమిషనర్ గారు కూడా ఒకసారి హియరింగ్ పిలవడం జరిగింది. హియరింగ్ పిలిస్తే కమిషనర్ గారికి కూడా మళ్ళీ మా డాక్యుమెంట్స్ అన్ని మళ్ళీ క్లియర్ గా మళ్ళీ మేము ఇచ్చిన తర్వాత కూడా ఇది ఇచ్చి కూడా 1 month అయింది. మనం 4th April రోజు ఇచ్చారు, మేము 8th April రోజు కమిషనర్ గారికి అన్ని డాక్యుమెంట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అన్ని డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఏ అధికారి కూడా మా ఫేవర్ లో స్పందిస్తలేడు. అన్ని డాక్యుమెంట్స్ విజయభాస్కర్ రెడ్డి ఫేవర్ లో ఉన్నాయని మొన్న May 2nd రోజు మేము లోకల్లో లేందు చూసి కొంతమంది కిరాయి గూండాలను సిరిమల్ల మల్లేశం, అంజిరెడ్డి, బసవరాజ్ శంకర్ అండ్ కొంతమంది కిరాయి గూండాలను తీసుకొచ్చి మా సైట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి DVR తీసుకుపోవడం జరిగింది. నాకు అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ నాకు ఫోన్ చేయగానే నేను కొత్తపల్లి ఎస్ఐ గారికి బై ఫోన్లో నేను కంప్లైంట్ బుక్ చేయడం జరిగింది. కొత్తపల్లి ఎస్ఐ గారు ఇమ్మీడియట్ ఒక కానిస్టేబుల్ పంపించండు. కానిస్టేబుల్ పంపిస్తే కానిస్టేబుల్ వచ్చిండు, అక్కడ ఏదో ఎంక్వైరీ చేసిండు. అక్కడ ఉన్నటువంటి వారిని ఎవరిని కూడా పోలీస్ స్టేషన్కు తరలించకుండా మా ఎస్ఐ గారికి ఇంటిమేట్ చేసినా అని వెళ్ళిపోవడం జరిగింది. కానిస్టేబుల్ వెళ్ళిపోయిన నెక్స్ట్ మినిట్ కట్టర్స్ తీసుకొచ్చి నా 4 పిల్లర్లను
కట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇమ్మీడియట్ నాకు మా వాచ్మెన్ నాకు అక్కడ చెప్పగానే నేను ఇమ్మీడియట్ ఎస్ఐ గారికి చెప్పాను, ఏం ఎస్ఐ గారు మీరు మినిమం కూడా స్పందించడం లేదు, అంటే కానిస్టేబుల్ అక్కడ వాళ్ళని వెళ్ళగొట్టే ప్రయత్నం అయితే చేయలేదు. ఎటువంటి వెళ్ళగొట్టే ప్రయత్నం లేదు. కానిస్టేబుల్ వెళ్ళిపోయిన అక్కడ నుండి ఎవరైతే సీసీ కెమెరాలను DVD ప్లేయర్ను స్వాధీనం చేసుకున్నారు, మా కన్స్ట్రక్షన్ డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్పినా కూడా కానిస్టేబుల్ ఎటువంటి స్పందన లేదు. కానిస్టేబుల్ ఎస్ఐకి చెప్పినా కానీ మరి వాళ్ళను పోలీస్ స్టేషన్ తీసుకురా అక్కడి నుంచి పంపి అని కూడా ఎస్ఐ గారు ఎటువంటి చెప్పకుండా అక్కడి నుంచి కానిస్టేబుల్ వెళ్ళడం జరిగింది. కానిస్టేబుల్ వెళ్ళిన మరుక్షణమే నా పిల్లలను ధ్వంసం చేయడం జరిగింది. పిల్లలను ధ్వంసం చేసిన తర్వాత మళ్ళీ నేను ఎస్ఐ గారికి, ఏం ఎస్ఐ గారు మీ మీద ఏం ఒత్తిడి ఉన్నది, ఎందుకు మీరు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు, పట్టపగలు ఇంత దౌర్జన్యం ఏంది, అసలు న్యాయం లేదా అని నేను ఎస్ఐ గారిని కొంచెం గట్టిగానే ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించగానే అంతకుముందు ఏ కానిస్టేబుల్ అయితే వచ్చిండో అదే కానిస్టేబుల్ను మళ్ళీ పంపించిండు. మళ్ళీ పంపించిన తర్వాత ఆ కానిస్టేబుల్ వచ్చిండు, వాళ్ళతో ఏదో మాట్లాడిండు. దాని తర్వాత వాళ్ళను మీరు అందరూ పోలీస్ స్టేషన్ రండి అన్నారు. పోలీస్ స్టేషన్ పోయిన మేము ఒక రిటర్న్ దరఖాస్తు ఇచ్చినాం. నేను అదే రోజు నేను వాట్సాప్లో దరఖాస్తు పెట్టినాను. మాకు సంబంధించినటువంటి మా అడ్వకేట్ కూడా రిటర్న్ దరఖాస్తు ఇచ్చిండు. ఇది 2వ తారీఖు రోజు అయింది. 6వ తారీఖు వరకు కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇది ఏమన్నంటే GD ఎంట్రీ చేసినాం, మేము ఎంక్వైరీ చేస్తున్నాము అంటున్నారు. మీరు ఎంక్వైరీ చేయండి, కానీ అక్కడ ధ్వంసం అనేది మీకు ప్రత్యక్ష సాక్ష్యంగా కనబడుతుంది. మీరు ప్రాపర్ ఛానల్లో వచ్చి మీరు చట్టం ద్వారా కానీ కోర్టు ద్వారా కానీ మీరు ఏ రకంగా నా కన్స్ట్రక్షన్ ఆపండి. నేను ఖచ్చితంగా నాకు ఏ నోటీస్ ఇచ్చి మీరు కన్స్ట్రక్షన్ ఆపమంటే నేను చట్టంని గౌరవించే వ్యక్తిగా, న్యాయాన్ని గౌరవించే వ్యక్తిగా నేను ఖచ్చితంగా నా కన్స్ట్రక్షన్ నేను ఆపుతా. కానీ అవసరం లేదు. కానీ ఇంత దౌర్జన్యంగా పట్టపగలు గూండాల లెక్క వచ్చి లేడీస్ని తీసుకొని వచ్చి మీరు ఇంత విచ్చలవిడిగా పోలీసుల సాక్ష్యంగానే, పోలీసులు ఎదురుగానే నా యొక్క కట్టడాన్ని మీరు ధ్వంసం చేసినంటే అసలు ఏం జరుగుతుంది? ఎన్నో భూ కబ్జాలను, ఎంతో మంది భూ కబ్జాదారులను కటకటాలను నెట్టినటువంటి సిపి గారు, మేము సిపి గారి దృష్టి కూడా మీ ద్వారా తీసుకుపోదలుచుకున్నాము. ఒకవేళ నాకు చట్ట పరిధిలో నాకు ఫేవర్గా రాలేదనుకోండి, నేను విడిచిపెట్టడానికి రెడీ. ఈ రకంగా దౌర్జన్యం చేయడానికి ఇది సభ్య సమాజం ఎవరు కూడా క్షమించారు. ఇప్పుడు ఎవరైతే మీరు అంటున్నారో, అలిగేషన్ చేస్తున్నారో, వాళ్ళు ఎవరు సపోర్ట్ ఉందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా సిరిమల్ల లక్ష్మి మల్లేశం యొక్క సొంత అల్లుడు, ప్రజెంట్ మంత్రి గారి కాన్స్టిట్యున్సీ అయిన హుస్నాబాద్ లో ఏసీపీగా పనిచేస్తున్నటువంటి సతీష్, తన యొక్క ప్రైవేటు గూండాలను పెట్టి బస్వరాజ్ శంకర్, నేను ఒక కాంగ్రెస్ నాయకుడిని, కోహెడ మండలని బస్వరాజ్ శంకర్ అండ్ అంజిరెడ్డి, సిరిమల్ల మల్లేశం అండ్ కొంతమంది ప్రైవేటు గూండాలు కలిసి అక్కడ ఇంత దౌర్జన్యానికి చేపట్టడం జరిగింది. అంటే మీరు వారితో మాట్లాడారా గతంలో ఎప్పుడైనా ఈ భూమి జరుగుతుంది? నేను ఇప్పటి వరకు కూడా ఆ వ్యక్తులను నేను ఏ రోజు కూడా పర్సనల్ గా చూడలేదు. ఏదున్నా చట్ట పరిధి లోపలనే నేను వ్యవహరిస్తా అని చెప్పినాను. ఏ రోజు కూడా వాళ్ళతో నేను ఫోన్ మాట్లాడడం కానీ, పర్సనల్ గా మాట్లాడడం కానీ ఏ రోజు కూడా జరగలేదు. ఒకవేళ కోర్టులు ఉన్నాయి కదా, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, కోర్టులు తెలుసుకోవాలి. నాది అఫీషియల్ గా సరే ఓకే ఇది మీదే అనుకుంటే కరీంనగర్ మున్సిపాలిటీకి పోయి మున్సిపల్ కమిషనర్ దగ్గర ఏ దరఖాస్తు ఇచ్చిండ్రో, మీరు ఎక్కడ దరఖాస్తు ఇచ్చి నా కన్స్ట్రక్షన్ ఆపుదాం అనుకుంటారు, మీకు ఎక్కడ న్యాయం అది పోవాలి. కానీ మీరు దౌర్జన్యంగా నా యొక్క ప్రిన్సెస్లకు ఎంటర్ అయ్యి నా సీసీ కెమెరాలను ధ్వంసం చేసి నా యొక్క పిల్లర్లను ధ్వంసం చేయడము అది ఎంతవరకు సమంజసము? ఈ విషయంలో పోలీసులు పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారు. కరీంనగర్ కొత్తపల్లి ఎస్ఐ గారు ఇంతవరకు వాళ్ళ మీద ఎటువంటి కేసు కట్టలేదు. మీకు అక్కడ సజీవ సాక్ష్యంగా విరిగిపోయినటువంటి పిల్లర్లు, నా హార్డ్ డిస్క్ అండ్ సీసీ కెమెరాలు కనబడుతున్నాయి. దీని మీద మేము ఇంకా ఎంక్వైరీ చేస్తామంటున్నారు. మీరు ఎంక్వైరీ చేయండి, కానీ నా యొక్క ఆస్తిని ధ్వంసం చేసిన వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలని మీ ద్వారా నేను పోలీస్ శాఖను డిమాండ్ చేస్తున్నా. ఓకే, అంటే మీ దగ్గర మొత్తం అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి? టోటల్ ఎవిడెన్సెస్ ఉన్నాయండి. అంటే మీ తరపున వాళ్ళు కోర్టు సపోర్ట్ చేసిన ఎవ్రీథింగ్. ఆర్డీఓ కేసు ఆర్డీఓ కోర్టులో గెలిచింది ఉన్నది, జేసీ కోర్టులో గెలిచింది ఉన్నది, సబ్ కోర్టులో గెలిచింది ఉంది, డిస్ట్రిక్ట్ కోర్టులో గెలిచింది ఉంది. ప్లస్ మున్సిపాలిటీ వాళ్ళే ఎంజాయ్మెంట్ సర్వే చేయించారు రెవెన్యూ వాళ్ళతోటి. ఎంజాయ్మెంట్ సర్వేలో కూడా ఇది 22/B కాదు 22/A అని ఉన్నది. కరీంనగర్ కార్పొరేషన్ నుంచి డ్యూ పర్మిషన్స్ తీసుకొని నేను అఫీషియల్ గానే అది కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అగ్రిమెంట్ చేసుకొని బిల్డర్ కు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. నేను 3 నెలల నుంచి చీకట్లో
కన్స్ట్రక్షన్ చేయడం లేదు, పట్ట పగలే నేను కన్స్ట్రక్షన్ చేస్తున్నాను. నాది అక్రమ కన్స్ట్రక్షన్ అయితే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు నా కన్స్ట్రక్షన్ ఆపాలి తప్ప ఇటువంటి సంఘ విద్రోహ శక్తులు నా కన్స్ట్రక్షన్ ఆపి నా ఆస్తిని ధ్వంసం చేసినప్పుడు నేను కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కంప్లైంట్ చేసినా కానీ వాళ్ళు చర్యలు తీసుకోకపోవడమే నాకు అత్యంత బాధాకరమైన విషయం. ఓకే, మీరు ఫైనల్ ఏం కోరుకుంటున్నారు చెప్పండి ఒకసారి. ఫైనల్ గా ఇట్టి భూమి మీద నాకు అన్ని హక్కులు ఉన్నాయి, అన్ని అనుమతులతో నేను కన్స్ట్రక్షన్ చేస్తున్నాను. ఇది సంబంధిత అధికారులు దీంట్లో జోక్యం చేసుకొని నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. సో ఇది మొత్తానికి విజయభాస్కర్ రెడ్డి చెప్తుంది అయితే అన్ని అనుమతులతో తను నిర్మించినటువంటి ఇల్లును అక్రమంగా అధికారుల అండదండలతో కూల్చేసి ఇప్పటి వరకు కూడా పోలీసులు ఎలాంటి రియాక్షన్ అయితే తీసుకోవాలని చెప్తున్నారు. వెంటనే పోలీసు అధికారులు కావచ్చు, సంబంధిత అధికారులు కావచ్చు స్పందించి వెంటనే తనకు న్యాయం చేయాలంటూ కోరుతున్నారు.